నైట్ ఈ లెవెల్స్ అనేటివి నేను ప్రొవైడ్ చేశాను. ఆరెంజ్ జోన్లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఇక్కడ ఆరెంజ్ జోన్లో అసలు ట్రేడే తీసుకోలేదు. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ చాలా బాగా మూవ్ అయింది పాజిటివ్ సైడ్. ఆల్మోస్ట్ 230 పాయింట్స్ అనమాట. స్టిల్ మనం ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు ఈ 3 క్యాండిల్స్లో. ఎప్పుడైతే థర్డ్ క్యాండిల్ ఆరెంజ్ జోన్ని బ్రేక్ చేసి ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసిందో, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్లోనే మనము ట్రేడ్ అనేది సిఈ వైపు తీసుకుంటాం. ఎందుకంటే ఆరెంజ్ జోన్లో మనం చేయాల్సింది ఏంటంటే ఏ వైపు మార్కెట్ వెళ్తుంది అని వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆరెంజ్ జోన్ బ్రేక్ అయింది విత్ ఏ స్ట్రాంగ్ క్యాండిల్. సో కంపల్సరీ నెక్స్ట్ గ్రీన్ జోన్ వరకు మార్కెట్ వెళ్తుంది అని మనకు క్లియర్ ఇండికేషన్. సో దీని నెక్స్ట్ క్యాండిల్లోనే మనం సిఈ బై చేస్తాం. చూడండి, మీరు పాయింట్ చూడండి. టైం 9:30 క్యాండిల్ ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన వెంటనే జస్ట్ 1 2 3 4 5 6 7 8 క్యాండిల్స్. 8 క్యాండిల్స్ అంటే 40 మినిట్స్. 40 మినిట్స్లో 115 పాయింట్స్ అచీవ్ చేసాం. మన టార్గెట్ 100 పాయింట్స్ మినిమం. మ్యాక్సిమం మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తాము. మినిమం 100 పాయింట్స్. ఓకే, వచ్చింది. అంటే మినిమం 100 పాయింట్స్ అన్నానని చెప్పి మీరు మరి 100 పాయింట్స్ వచ్చేంత వరకు, ఒకవేళ 60 పాయింట్స్ 70 పాయింట్స్ 80 పాయింట్స్ వచ్చినప్పుడు కూడా 100 పాయింట్స్ కోసం అని చెప్పి వెయిట్ చేయకూడదు. ఎప్పుడైతే మనది ఒక 40 పాయింట్స్ వచ్చేస్తుందో మెల్లిగా మన స్టాప్ లాస్ అనేది మెల్లిగా మన ప్రైస్ వరకు తెచ్చేసుకోవాలి. ఎందుకంటే లాస్ అనేది తీసుకోకూడదు. మెయిన్ గేమ్ మనం ఆడాల్సిండేది ఏంటంటే మనం అస్సలు లాస్ అనేది తీసుకోకూడదు. మనకు ప్రాఫిట్ అనేది ఒకరోజు కాకపోతే ఒకరోజు వస్తుంది. బట్ లాస్ని ఎంత తగ్గించుకుంటే మనం స్టాక్ మార్కెట్లో అంత సక్సెస్ఫుల్ అవుతాం అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఒక 40 పాయింట్స్ అచీవ్ అవుతూనే ఈ ప్రైస్ని, స్టాప్ లాస్ ఏదో ఒకటి పెట్టింటారు కదా, మ్యాక్సిమం 50 పాయింట్స్ అనుకుంటాం మనం, దాన్ని 30 పాయింట్స్కో 20 పాయింట్స్కో తెచ్చేయాలి. లేదు ఇంకా సేఫ్ ఆడదామంటే అసలు మీరు కొన్న ప్రైస్కి తెచ్చేసేయండి. ఓకే, తెచ్చేసి పెట్టి చూడండి. కావాల్సింటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం స్టాప్ లాస్ మనం కొన్న పాయింట్ దగ్గర పెట్టేసాం అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, పర్లేదు, రివర్స్ అయ్యి మనకు ప్రాఫిట్ లేకున్నా పర్లేదు, లాస్ లేకుంటే చాలు. బట్ అలా వెయిట్ చేస్తే చూడండి, కంపల్సరీ 100 పాయింట్స్ అనేది అచీవ్ చేస్తాం. 100 పాయింట్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోండి మీకు చాలా అనిపిస్తే. లేదు అంటే వెయిట్ చేస్తూ మెల్లిగా ఇక్కడ నుంచి ఇలా స్టాప్ లాస్ని పెంచుకుంటూ పోండి. ఇప్పుడు మీకు ఎక్కువ లాట్లు బై చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను ట్రేడ్ చేసేవి చూపిను అంటే, నేను ఎక్కువగా బై చేయొచ్చు, అవి చూసి మీరు మోసపోకూడదు. అంటే ఇంత ప్రాఫిట్ వస్తుంది అంత ప్రాఫిట్ వస్తుందని మీరు అనుకోకూడదు. కాబట్టి నేను అలాంటివన్నీ చూపించను. జస్ట్ మీకు మన టార్గెట్ అనేది అచీవ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఇలా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాం. అప్పుడు ఏమైంది, 94 దగ్గర నుంచి 140 అంటే 46 పాయింట్స్ వచ్చాయి. ఓకే, పర్లేదు. 46 పాయింట్స్ అంటే కూడా ఒక్క లాట్ తీసుకున్నా కానీ మీకు 40 పాయింట్స్ అన్న 1200 రూపీస్. ఒకవేళ 10 లాట్స్ తీసుకునే వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ 12,000 రూపీస్. సో కాబట్టి తక్కువ ట్రేడ్ చేసేవాళ్ళు మెల్లిగా ట్రైల్ చేసుకుంటూ 100 పాయింట్స్ తీసుకోండి, పర్లేదు. ఓకే, ఇది అర్థమైందని అనుకుంటున్నా. దీని తర్వాత చూడండి, ఇప్పుడు మన లెవెల్స్ అనేటివి ఎంత బాగా వర్కౌట్ అవుతాయి అనేది ఇక్కడ అర్థమైపోవాలి మీకు. ఇక్కడ బ్రేక్ అవుతూనే తీసుకున్నామా, ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి అనేది మీరు ఆలోచించాలంటే, ఇక్కడ గ్రీన్ జోన్లోకి ఎంటర్ అయిపోయింది మార్కెట్. గ్రీన్ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఆలోచించాల్సింది ఏంటి, మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇది మనం గట్టిగా ఆలోచించాలి. మనదేంటి రూలు, రెడ్కి వస్తే బైకి, గ్రీన్కి వస్తే సెల్, ఆరెంజ్ వస్తే ప్రైజ్ యాక్షన్ వచ్చిన వాళ్ళు అయితే ప్రైజ్ యాక్షన్, లేదు అంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయింది అంటే ఇక్కడ మనం ఎంటర్ అయ్యాము. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను క్లియర్గా చెప్తాను ఆరెంజ్ జోన్లో కూడా ఎలా మీరు ట్రేడ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, ఇలాంటి టైంలో ఎలా, ఇక్కడిక్కడే ఉంది మార్కెట్, ఆరెంజ్కి వెళ్ళట్లేదు, రెడ్కి వెళ్ళట్లేదు, అప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. స్టార్టింగే చెప్పేసానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనేసి నేను ఎక్కువ చెప్పట్లేదు మీకు. ఓకే,
ఇప్పుడు చూడండి, ఇక్కడికి మార్కెట్ రాగానే ఫస్ట్ ఒక చిన్న రివర్సల్ వచ్చింది, మళ్ళీ స్ట్రాంగ్గా రివర్సల్ వచ్చింది. ఓకే, ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ గ్రీన్ జోన్లోకి రాగానే ఎందుకు సెల్ చేయలేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత ఒక్క రెడ్ క్యాండిల్ మాత్రమే వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేసింటే మాత్రం నేను ఇక్కడే ఎంటర్ అయిపోయాను, ఇక్కడే ఎంటర్ అయిపోయాను. బట్ ఇక్కడ ఏమైంది, రెడ్ క్యాండిల్ కంటే అసలు కింద బ్రేక్ అవ్వలేదు, సో వెయిట్ చేశాను. ఇక్కడ ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ని ఈ క్యాండిల్ బ్రేక్ అయిందో ఇక్కడ మన ఎంట్రీ. ఓకే, చూడండి, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ మనం చేసాము. ఓకే, 50 పాయింట్స్ చేసాము. ఇది నాకు తెలుసు ఇలా ఎందుకు అంటే ఈరోజు 99% మార్కెట్ రివర్స్ అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవ్వచ్చు అని చెప్పి పీల్ బై చేసి కూర్చోండి. ఓకే, అలా చేయకూడదు. మనం ఎప్పుడైనా రూల్స్ అనేటివి ఫాలో అవ్వాలి. ఇక్కడి నుంచి ఒకవేళ బ్రేక్ అయినా మనం ఎక్కడి వరకు వెయిట్ చేయాలంటే ఆరెంజ్ జోన్ వరకే వెయిట్ చేయండి. రెడ్ వరకు వెళ్ళిపోతుందేమో అని మాత్రం వెయిట్ చేయొద్దండి. మనం ఎప్పుడు కూడా స్కాల్పింగ్ అనేది ఎలా ఉండాలంటే స్పీడ్గా ఎంటర్ అవ్వాలి, స్పీడ్గా ఎగ్జిట్ అవ్వాలి. అంతేగాని ఇంకా పోతుందేమో అనే దాంట్లోకి అస్సలు ఉండకూడదు. కుదిరినంత వరకు లాస్లు అనేటివి తగ్గించుకోండి. ఓకే, నిన్న నేను వీడియో చేయలేకపోయాను, కొంచెం బిజీగా ఉండి. నిన్నైతే మీరు లెవెల్స్ కరెక్ట్గా నిన్న వాచ్ చేసింటే మార్కెట్ గ్రీన్ జోన్లో ఓపెన్ అవ్వలేదు, రెడ్ జోన్లో ఓపెన్ అవ్వలేదు, ఆరెంజ్ జోన్లో ఓపెన్ అవ్వలేదు, మధ్యలో ఓపెన్ అయింది. అది అలానే ఏ జోన్కి రాలేదు. ఇక్కడ ఆరెంజ్ జోన్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వగానే ఏదో ఒక వైపు మనకు వస్తుందేమో అనుకున్నాను, బట్ ఆరెంజ్ జోన్ని ఆల్మోస్ట్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. సో నిన్న నేను అసలు ట్రేడే తీసుకోలేదు, అందుకే ఇంకా వీడియో కూడా పెట్టలేదన్నమాట. దాని గురించి ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వేస్ట్ అనేసి నేను చేయలేదు, ఈరోజు చెప్దాంలే అనేసి. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయడం అంతగా ఐడియా లేదు, సో నేను ట్రై చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో ప్రతిరోజు మార్కెట్ కంటే ముందే మీకు లెవెల్స్ అనేటివి పెడతాను. మనకు యూట్యూబ్ ఛానల్లో నేను పెడుతున్నాను లెవెల్స్. ఓకే, ఎలా అనేది చూపిస్తాను. ఇదిగోండి, మన ఛానల్లో పోస్ట్లోకి వెళ్ళినామంటే నేను పెడుతున్నాను. నిన్న నైట్ కూడా పెట్టాను 18th కోసం అనేసి, 13 hours బిఫోర్. నిన్న నైట్ పెట్టాను, మొన్న నైట్ పెట్టాను. ఇదిగోండి, మొన్న నైట్ పెట్టింది, దానికి ముందు 16th అలా పెడుతూనే ఉంటాను. సో మీరు ఏం లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ మన కమ్యూనిటీ అని ఉంటుంది, నాకు తెలిసి మీకు లేదు, పోస్టులు వెతకండి, ఇక్కడ ప్రతిరోజు పెడతాను. నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు కంపల్సరీ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్లో అండ్ యూట్యూబ్లో మూడిట్లో పెడతాను. ఓకే, నేను మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఒకవేళ పెట్టకపోయినా లెవెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కంపల్సరీ లెవెల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎంటర్ అయినా కానీ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ తీసుకున్నాం. ఓకే, స్టిల్ మనం ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అనేదే మన కాన్సెప్ట్. ఇక్కడ రెడ్ ఆరెంజ్ జోన్కి టచ్ అయింటే కూడా మనం ఓకేలే, మన టార్గెట్ అచీవ్ అయింది అనుకోవచ్చు. బట్ ఇక్కడ టార్గెట్ ఇంకా టచ్ అవ్వలేదు, రివర్స్ అయింది. స్టిల్ మనము ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి వస్తుందనే అనుకుందాం. నాకు తెలిసి మార్కెట్ కిందికి వస్తుంది. నేను చెప్పానని చెప్పి మళ్ళీ మీరు పీల్ బై చేసి కూర్చోవద్దండి. ఎప్పుడు కూడా రూల్స్ ఫాలో అవ్వండి. జస్ట్ నా గెస్ చెప్తున్నాను అంతే. లెవెల్స్ తీసుకున్న తర్వాత మనం లెవెల్స్ని బట్టే ట్రేడ్ చేయాలి, అంతేగాని మన అజంప్షన్స్ని బట్టి అస్సలు ట్రేడ్ చేయకూడదు. ఓకేనా, ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, దయచేసి చెప్తున్నా. మీరు చెప్పారు కదా మార్కెట్ కిందికి వెళ్తుందని పీఈ బై చేసుకున్నా అంటే అది నాకు సంబంధం లేదు. ఓకే, ఇంకోటి, ఫర్ సపోజ్ ఇక్కడ మీరు పీఈ బై చేస్తారే అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు పీఈ బై చేస్తారు. ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ వచ్చి ఇక్కడ బ్రేక్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నెక్స్ట్ క్యాండిల్స్లో మార్కెట్ ఇలా బ్రేక్ అయింది. ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా బ్రేక్ అయింది.
ఇలా బ్రేక్ అవ్వగానే ఇలా అంటే ఎలా అయినా కానీ మరి ఇంత పెద్ద క్యాండిల్ అని కాదు, మీరు అలా ఈ చిన్న క్యాండిల్తో బ్రేక్ అయినా సరే మినిమం ఇక్కడ ఎంత ఉంది, 949 ఉంది కదా, 959 ఆర్ 969 వరకు వెయిట్ చేయండి. ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం పొరపాటున కూడా పీఈలు బై చేసి కూర్చోవద్దండి, ఎగ్జిట్ అయిపోండి. మనం స్టాప్ లాస్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే మనం మార్కెట్లో అంత సక్సెస్ఫుల్ అవుతాము. మనం స్టాప్ లాస్లు ఎక్కువ ఈవినింగ్ లోపల పోతుందిలే, లేదు రేపు ఈరోజు కూడా బై చేసి అలానే పెట్టుకుందాం, రేపు మార్కెట్ పడిపోతుంది, ఇలాంటి అజంప్షన్స్లోకి పోవద్దండి. లెవెల్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే, మీకు దీని గురించి కంప్లీట్గా తెలియాలి అంటే మన వీడియో ఒకటి ఆల్రెడీ చేసి పెట్టాను. నాకు అది బాగానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా, అర్థం కాకపోయినా కామెంట్లో మళ్ళీ క్లియర్గా ఏమైనా చెప్పాలంటే నాకు మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఇంకా క్లియర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నేను మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా పెడతాను. ఓకేనా? ఈ లెవెల్స్ మీరు ఈ లెవెల్స్ మాత్రం ప్రతిరోజు నా వీడియో చూసినా చూడకపోయినా పర్లేదు, లెవెల్స్ అనేటివి కనీసం నోట్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు నేను ఇవి లెవెల్స్ ఇచ్చాను కదా అని చెప్పి నా స్క్రీన్ షాట్ సేవ్ చేసుకోవద్దండి. మీరు ఏ బ్రోకర్లో అయితే ట్రేడ్ చేస్తారో ఆ బ్రోకర్లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకొని లైన్స్ తీసుకొని లైన్స్ అనేటివి ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసుకోండి. ఓకే, మెన్షన్ చేసుకొని ట్రేడ్ చేయండి. 99% మీరు ప్రాఫిట్లో ఉంటారు ఈ లెవెల్స్ని ఫాలో అవుతే. ఓకేనా? అది కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ పీఈ బై చేశాం కదా అని చెప్పి ఇక్కడ బ్రేక్ అయినాక కూడా పీఈ పెట్టుకోకూడదు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.